ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ GT30 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్గా మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. గ్రేట్ ఇన్ఫినిక్స్ వాళ్ళకే ఇక్కడ మెయిన్ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన హైలైట్స్ మంచి విషయాలు ఏంటంటే, ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది. బ్యాక్ సైడ్ లైట్ ఇంటర్ఫేస్ ఒకటి అండ్ ఆల్సో ట్రిగర్ బటన్స్ అనమాట. ఫస్ట్ కలర్ వేయండి చూసుకోవచ్చు. 3 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. దెన్ ట్రిగర్ బటన్స్ ఉన్నాయి. గేమర్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. మంచి ప్రాసెసర్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ 90 FPS దాకా BGML తీసుకోవచ్చు. 1.5K AMOLED డిస్ప్లే కూడా ఫర్ రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 10 బిట్ డెప్త్తో పాటు కూడా వస్తుంది. అండ్ కిందకి ఏకి సంబంధించిన ఫీచర్స్ 5000 mAh బ్యాటరీ విత్ బైపాస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆడియోతో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే 2 OS అప్గ్రేడ్స్ అండ్ 3 years ఒక సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఎంతనా అంటే, ఇక్కడ అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ ఈ ఇండియన్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 19,500 ఉంది. తర్వాత 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 21,000 రూపాయలు ఉందన్నమాట. సో మీకు నచ్చిన వేరియంట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సరేనా, వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. హయ్యర్ వేరియంట్ ఉంది 21,000కి అండ్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 19,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో స్మార్ట్ ఫోన్లో మంచి విషయం ఏంటంటే, మీరు ట్రిగర్ బటన్స్ ఇంతకుముందు చెప్పిన మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నా ఒపీనియన్లో మాత్రం స్మార్ట్ ఫోన్ బాగుంది. గేమింగ్ సెంటర్ కానీ గేమర్స్ కానీ బాగానే ఉంది. డ్రాబ్యాక్స్ పై పెద్దగా అయితే నాకేం ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ ఓఎస్ కూడా మంచిగానే అప్డేట్స్ ఇచ్చారు. 2 OS అప్డేట్స్ వస్తున్నాయి. 3 years ఆఫ్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్ అంటే యూఐ కొంచెం ఆప్టిమైజ్ చేసారు, కానీ బోల్డ్ వేర్స్ ఇచ్చారు. అది ఒక్కటి తప్పించి నాకు పెద్దగా అయితే ఏం అనిపించలేదు. కెమెరా డీసెంట్ నార్మల్ మంచి కెమెరాతో పాటే వస్తుంది అనమాట. సో కెమెరా కార్డ్ కూడా నాకేం ప్రాబ్లం అయితే లేదు. కెమెరా కట్అవుట్ కూడా బాగానే ఉంది. అండ్ మిగతా ఫీచర్స్ ఏమైనా చూసుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బాగుంది. ఓన్లీ ఫర్ గేమర్సే కాకుండా నార్మల్ పర్సన్స్ యూజ్ చేసుకోవచ్చు డే టు డే యాక్టివిటీస్కి. ఏంటంటే అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఏవైతే నా ఇన్స్టాగ్రామ్ డిజేబుల్ చేస్తే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 20,000 లోపల మంచి స్మార్ట్ ఫోన్ అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా కాంపిటీషన్ ఉన్నాయంటే జస్ట్ మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ K13 5G స్మార్ట్ ఫోన్ ఉంది. సేమ్ ఇదే ప్రైస్ కాటకి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాటరీ అండ్ ఛార్జర్ అనమాట. 7,000 mAh బ్యాటరీ విత్ 80% ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ప్లస్ ఒప్పో వాళ్ళు చూసుకొని మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తారు ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ Z10R 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది AMOLED డిస్ప్లే వస్తుంది. మంచి ప్రాసెస్ Dimensity 7400 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ ఏంటంటే 4K దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అదొకటి మంచి విషయం అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా వల్ల G86 పవర్ స్మార్ట్ ఫోన్. ఇది 18,000కి వస్తుంది. స్పెషాలిటీ ఏంటంటే ప్రైస్ కొంచెం తక్కువ వస్తుంది. అండ్ దాంతోపాటే బేస్ ఇన్ఫినిక్స్ GT30 కంటే కూడా దీనిలో బ్యాటరీ ఎక్కువ వస్తుంది. 6720 mAh బ్యాటరీ అండ్ ఆల్సో రీసెంట్గానే లాంచ్ అయింది అనమాట స్మార్ట్ ఫోన్. సో నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. అదేందన్న 22,000 ఉంది. ఇక్కడ మన ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఏమో లైక్ 500 ఉంది. దీని డిఫరెన్స్ ఉంది. కానీ దీంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేసిన అంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి అనేసి ఇది యాడ్ అయితే చేసిన అన్నమాట. ఇక్కడ మీకు వివో T4 వచ్చేసరికి అయితే 7,300 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఈ లిస్ట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్లో అన్నిటికంటే ఎక్కువ బ్యాటరీ ఇదే. ఈవెన్ ప్రైస్ కూడా ఎక్కువనే ఉంది. మనము ఇది GT30కి హైయర్ వేరియంట్తో పాటు కంపేర్ చేస్తే ఇట్లా. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో మన ఇన్ఫినిక్స్ GT30 5G స్మార్ట్ ఫోన్కి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. కానీ ఇది ఎక్కడ బెనిఫిట్ అవుతుంది, ఎక్కడ లాభం వస్తుందంటే మీకు గేమింగ్ కాడ లాభం వస్తుంది అనమాట. గేమింగ్ ట్రిగర్స్ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం ఇది లాభం పడుతుంది. సో అదనమాట. మీకు నచ్చిన ఫోన్ ఏది తీసుకుంటారో మీ ఒపీనియన్స్ ఏవైతున్నాయో కింద కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్లో చెప్తున్నా కదా, గేమింగ్ సెంటర్ కావాలి 20,000 లోపల కావాలంటే ఇది ఒకసారి మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్కేస్ పర్చేస్ చేసుకోవాలంటే ఇంకొంచెం ఆఫర్స్ లేకపోతే సేల్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోవాల్సి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ బట్ ట్రై చేస్తాను. ఏమైనా కంపారిజన్ చేయాలి స్మార్ట్ ఫోన్స్ కంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాం కంపారిజన్ వీడియో కానీ 2 to 3 డేస్లో. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.